What's the matter is weak pulpits, weak schools, weak seminaries. That's what's the matter. Teaching man's theology. విషయమేంటి? బలహీనమైన వేదికలు, బలహీనమైన పాఠశాలలు, బలహీనమైన సెమినరీ పాఠశాలలు. అదే విషయం. మనుష్య సిద్ధాంత బోధన బోధించుట. You say today the strength of a Christian is just, are you a Christian? Oh, I'm that. నీవంటావు ఈ దినమున క్రైస్తవుని బలము కేవలం నీవు క్రైస్తవుడువా? ఓ, నేను మెథడిస్టును. Are you a Christian? Oh, I'm Baptist. నీవు క్రైస్తవుడువా? ఓ, నేను బాప్టిస్టును. That's the strength of Christianity. అది క్రైస్తవ్యం యొక్క బలము. How different! How different from that first church! ఎంతటి వ్యత్యాసము! హల్లెలూయా! మొదటి సంఘము నుండి ఎంతటి వ్యత్యాసము! They had none of these things to say, but they had been filled with an energy, a power of the Holy Ghost, that had set them free from sin and death. చెప్పడానికి వారికి ఏమీ లేవు. అయితే వారు శక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత నింపబడుతున్నారు. పాప మరణము నుండి వారు విడుదల పొందుకున్నారు. They wasn't nominal. They had a love of God burning in their hearts and sent to death. వారు నామకార్థమైన వారు కాదు. వారి గుండెల్లో వారిని మరణం వరకు పంపిన దేవుని ప్రేమ మండుచున్నది. Becky, my daughter, was reading to me the Gladiators the other night. గతించిన రాత్రి నా యొక్క కుమార్తె బెక్కీ ద గ్లాడియేటర్స్, ఖడ్గ మల్ల యోధులు నాకై చదువుతున్నదామె. So listen to this, Daddy. అన్నది, నానా ఇది విను అని. I cannot at this time. I'm sorry I can't call the name. నన్ను క్షమించు, ఈ సమయంలో నేను పేరు చెప్పలేను. But a young Christian had been thrown out as a gladiator to fight at the Roman arena. అయితే ఒక యవ్వన క్రైస్తవుడు త్రోసివేయబడ్డాడు. ఒక ఖడ్గం మల్లుడు వలె రోమా రంగశాలలో పోట్లాడటానికి. I stood in that arena and prayed. The old walls are falling in. నేను ఆ యుద్ధ రంగశాలలో నిలబడ్డాను, ప్రార్థించాను. ఆ పాత గోడలు పడిపోతున్నవి. When they would sit there and they just loved to see them. They had to kill one another. వారు అక్కడ పెట్టి ఉన్నప్పుడు వారిని చూడటానికి వారు ఇష్టపడేవారు. ఒకరిని ఒకరు చంపుకుంటారు. God speaking in the old days, they speak one another, kill one another. That was it. God was against that. పురాతన దినములలో ఒకరిని ఒకరు చంపుకొనుటకు ఒకరిని ఒకరు కలుసుకుంటారు. అదే దేవుడు దానికి వ్యతిరేకి. One of the very first signs of Christianity refused to kill a man. Right. ఒక ధైర్యశాలి క్రైస్తవం యొక్క మొట్టమొదటి గుర్తు ఏదనగా ఒక మనిషి చంపటకు నిరాకరించుట. అవునది నిజం. You can kill him more ways than just stick him with a knife. Speak against his character. Many ways you can do it. నీవతని కత్తితో పొడవడం కంటే అనేక మార్గములా నీవు అతన్ని చంపగలవు. అతని ప్రవర్తన గురించి వ్యతిరేకముగా మాట్లాడుట అనేక విధములుగా అది చేస్తున్నది. But this gladiator, they turned a lion loose on him. అయితే ఈ మల్ల యుద్ధ వీరుడు అతని పైకి సింహాన్ని వదిలివేస్తారు. And with the strength and power of God, he killed that lion with his sword, knife. దేవుని యొక్క బలము శక్తి ద్వారా తన యొక్క కత్తితో ఆ సింహాన్ని అతడు చంపుతాడు. The people clapped down. They stood up. ప్రజలు చప్పట్లు కొడతారు. అది విరోచితమైనది. వారు నిలబడతారు. They turned another loose and he killed it with his sword. వారు ఇంకొక దాన్ని విడిచిపెడతారు. తన కత్తితో అతడు దాన్ని చంపాడు. Then they turned the man loose, a big, great, tall, dark African pagan. ఆ తరువాత వారు ఒక మనిషిని వదిలిపెడతారు. ఒక బలమైన ఎత్తైన నల్లని ఆఫ్రికా అన్యుని వదిలిపెడతారు. And this Christian had to fight him, which he didn't want to do. ఈ క్రైస్తవుడు అతనితో పోరాడవలసి ఉంటున్నది. ఏదైతే అతను చేయకూడదో అదే చేయవలసి ఉండేను. But in the fight he knocked the African down. Had his sword right up over him. Of course, the African said, "Sir, kill me quickly, so I won't suffer. Don't torture me. Kill me quickly." అయితే పోరాటంలో ఆఫ్రికా అతన్ని పడగొడతాడు. నేరుగా అతనిపై తన కత్తిని పెట్టవలసి ఉంటున్నది. బహుశా ఆఫ్రికా అతను చెప్తాడు, అయ్యా త్వరగా నన్ను చంపు, ఎందుకనగా నేను బాధపడుకున్నట్లుగా నన్ను బాధపరచవద్దు, నన్ను చంపు, నన్ను త్వరగా చంపు అని చెప్తాడు.
Christian threw over his sword, took off his armor, walked out before the emperor and said, Emperor, I am a Christian. My Lord and Savior forbids us to take one another's life. క్రైస్తవుడు కత్తి విసిరివేసి అతని సర్వాంగ కవచం విడిచివేయడు. సామ్రాజ్యపతి యొద్దకు వెళ్లిపోయి, రాజా, నేను క్రైస్తవుడును, ఒకరి ప్రాణమును ఒకరు తీయుట నా రక్షకుడు, నా ప్రభువు మమ్మలను నిలిపివేయమని చెప్పియున్నాడు. I'll take the life of a wild beast, but not of my brother. I refuse to kill a man. అడవి మృగం యొక్క ప్రాణమును నేను తీసివేయుదును, నేను తీస్తాను, అయితే నా సహోదరుని కాదు, నేను మానవుని చంపుటకు నిరాకరించుచున్నాను. All of the emperors of Rome and so forth stood up and said, You mean a gladiator? A slave will refuse to obey the voice of Rome? రోమా సామ్రాజ్యపతులందరూ మిగతా వారందరూ లేచి నిలబడి ఇలాగు అంటారు, ఒక యుద్ధవీరుడైన బానిస రోమా స్వరానికి లోబట్ట నిరాకరించడం నీ అర్థం? They call the man, Jump up and take that sword and kill him. ఒక మనిషిని వారు పిలుస్తారు, ఎగిరి దూకు, ఆ కథ తీసుకుని అతను చంపు అని చెప్తారు. Jumped up and took the Christian sword, the Christian unarmed, raised his arms out, and the man struck him through the heart with the sword. Right through his heart with the sword. అతను ఎగిరిపోయి క్రైస్తవుని ఖడ్గము తీసుకుంటాడు. క్రైస్తవుడు ఆ ఆయుధము లేనివాడిగా ఉండిపోయి అతని హస్తాలు చాపుతాడు. ఆ మనుష్యుడు గుండెని కొట్టి తన కత్తితో నేరుగా గుండెల్లో పొడుస్తాడు. And when the gurgles between the blood gushing out and filling up of his lungs, and this big knife went through his lungs, the little Christian fell on his knees and said, Lord Jesus, receive my spirit. అతని ఊపిరితిత్తుల్లో గుండా గలగలమను శబ్దముతో రక్తము చెమ్ముకుని వస్తుంది. ఈ పెద్ద కత్తి అతని ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు ఈ చిన్న క్రైస్తవుడు తన మోకాళ్లపైకి పడిపోయి, ప్రభువైన యేసు, నా ఆత్మను స్వీకరించు అని చెప్తాడు. We talk about suffering for Christ. క్రీస్తు కొరకు శ్రమను గురించి మనం మాట్లాడుతున్నాము. What will our testimony be with men like that? అటువంటి మనుషులతో పోల్చినట్లయితే మన యొక్క సాక్ష్యము ఏమవుతున్నది? Oh, faith of our fathers living still, in spite of dungeon flame and sword. ఓ భూగర్భములోని చెరసాల అగ్ని జ్వాలలు కత్తి అయినప్పటికీ మన తండ్రుల విశ్వాసము ఇంకా జీవిస్తూనే ఉన్నది. That were men who meant death to confess Christ. క్రీస్తు ఒప్పుకోలు కొరకు మరణమనే ఒప్పుకోలుగా భావించిన వారు ఆ మనుషులు. What had they been? They had received the witness. They was filled with the Holy Ghost. వారు ఏమి కలిగి ఉండేరి? వారు సాక్ష్యాన్ని పొందుకున్నారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Them first Christians wasn't afraid of death. ఆ మొదటి క్రైస్తవులు మరణానికి భయపడలేదు. After that, the Roman Empire saw that there was something about them. ఆ తర్వాత రోమా సామ్రాజ్యము వారిలో ఒకటి ఉన్నదని వారు చూశారు. What did they do? They nominated them. Went along and made a denomination out of it and just bring them in by profession without receiving this witness. వారు ఏమి చేశారు? వారు దాన్ని ప్రతిపాదన చేసి అలాగే వెళ్లిపోయి దాన్ని ఒక సంఘ శాఖగా చేశారు. ఈ సాక్షిని పొందకుండానే మాట ద్వారా ఆచార్యుక్తముగా వారిని దాన్ని తెచ్చారు. That's where we are today. Lutheran, Baptist, Presbyterian, too many Pentecostals so-called. We're going down this journey without receiving God's witness. Amen. ఈ రోజు అక్కడే మనమున్నాము. లూథరన్లు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, అనేక మంది పెంతెకోస్తు వారు అని పిలుచుకునేవారు దేవుని యొక్క సాక్షిని పొందకుండానే ఈ యాత్రలో వెళుచున్నారు వారు. And the Holy Ghost is our witness. పరిశుద్ధాత్మయే మన యొక్క సాక్ష్యము. Yes, sir. How different them churches of that day. అవునండి, ఎంతటి వ్యత్యాసము! ఆ రోజు ఉన్నటువంటి సంఘములు